అహ్మదాబాద్‌లో జరిగినటువంటి చాలా మ్యాచ్‌లు కూడా చూస్తే ఇండియాకే కాస్త నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. అలాంటి అహ్మదాబాద్ గ్రౌండ్‌లో పదే పదే ఇండియా మ్యాచెస్ ముఖ్యంగా వరల్డ్ కప్‌లో వరుసగా ఇన్ని మ్యాచ్‌లు పెట్టడం ఏంటి అనేటువంటి విమర్శలొస్తున్నాయి. దానిపై ఏమంటారు ఒక సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్‌గా? చాలా పెద్ద గ్రౌండ్ అది. 1,00,000కి పైగా కెపాసిటీ ఉంది. అంత పెద్ద గ్రౌండ్‌లో ఇలాంటి వరల్డ్ కప్ ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడిస్తే ఏంటంటే పెద్ద క్రౌడ్ వస్తారు అనే ఉద్దేశం. దాంతో ఏంటంటే మీ గేట్ కలెక్షన్ బా వస్తది. బిగ్ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. అంత పెద్ద స్టేడియం ఉన్న అదొకటి. కానీ నంబర్ 2 ఏంటంటే ఇదే సౌత్ ఆఫ్రికా అక్కడ 3 సార్లు ఆడింది కాబట్టి ఇండియా కంటే కూడా ఆ గ్రౌండ్ మీద పూర్తి అవగాహన వచ్చినటువంటి ఛాన్సెస్ సౌత్ ఆఫ్రికాకి ఉన్నాయి కాబట్టి సౌత్ ఆఫ్రికా చాలా ఈజీగా అక్కడున్న పిచ్‌ని అనలైజ్ చేసుకొని ఆడగలిగింది అనేటువంటిది బయట వినిపిస్తున్నటువంటి మాట. కేవలం అది నరేంద్ర మోడీ గారి హోమ్ స్టేట్ తర్వాత అమిత్ షా కొడుకే కదా జై షా. అవును. వీళ్ళందరూ కానీ అహ్మదాబాద్ క్రికెట్‌లో పెద్ద పేరుండే ప్రాంతం ఏం కాదు. కానీ దాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ పెద్ద స్టేడియం పెట్టారు బానే ఉంది. కానీ దానివల్ల ఇండియన్ టీమ్‌కి అక్కడ కొంచెం నెగెటివ్ రిజల్ట్స్ వస్తున్నాయన్న విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ పిచెస్ కూడా మనకెందుకనో మొదటి నుంచి మన టైప్ ఆఫ్ బ్యాటింగ్‌కి సూట్ కావట్లేదు. సో, అది దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని మాకు బోలెడంత డబ్బులొస్తాయి, కాసుల వర్షం కురుస్తది, పెద్ద క్రౌడ్ వస్తారని కాకుండా, మీకు గేమ్‌ని మార్కెట్ చేయాలంటే యువర్ టీమ్ షుడ్ విన్ మ్యాచెస్. మీరు టైటిల్స్ గెలుస్తుంటే అప్పుడు మీకు వస్తది క్రికెట్‌కి గ్లామర్ వస్తది అన్నీ వస్తాయి. అంతేగాని మీరు కేవలం ఏదో షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం చూసుకుంటే అది చాలా వరకు బెడిసి కొట్టే ప్రమాదం కూడా ఉంది.